గోదావరి జిల్లాల నివాసాలకే అల్లుడిగా వెళ్ళాలి అని మరోసారి గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రజలు సత్తా చాటారు. ఈసారి రికార్డ్ బ్రేక్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 100 కాదు, 200 కాదు, 300 కాదు, 1374 రకాల విందుతో కొత్తలుడుకు సంక్రాంతి రోజు విందు ఏర్పాటు చేశారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో మధుర పదార్థాలు, జ్యూస్లు, వంటకాలు ఒకటేంటి 1374 అంటే మాటల. నిజానికి జన్మధన్యం అనే విధంగా అయితే మాత్రం సాంప్రదాయ పద్ధతుల్లో గోదావరి జిల్లాలో కొత్తింటికి వస్తున్న అల్లులకు మర్యాదలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆదూరు గ్రామంలో విజ్ఞపు వెంకటరత్నం, సుశీల దంపతులకు తమ అల్లుడు బొడ్డు సాయి శరత్ అత్తగారింటికి చేరుకున్నారు. కీర్తిశ్రీ ఇద్దరు దంపతులు ఉన్నారు, బొడ్డు సాయి, కీర్తిశ్రీ ఇద్దరు కూడా. అయితే ఇటీవల వివాహం కావడం, తాజాగా అత్తగారింటికి ఈ సంక్రాంతి రోజు వచ్చిన నేపథ్యంలో ఒక సినిమా మాదిరిగా బంధువులంతా అక్కడ ఏకమై వారు వస్తుంటే పూలు జల్లుతూ చిట్టిపొట్టి చిన్నారులు కూడా ఒక సందడి వాతావరణంలో, అంటే ఒక పెళ్లికి ముందు ఏ విధంగా అయితే ఊరేగింపులు నిర్వహిస్తున్నాం అదే విధంగా ఊరేగింపులు నిర్వహించారు. అనంతరం చక్కని వేదిక, 1374 రకాల వంటకాలు పెట్టాలంటే సరిపోతుందా? ఒక విందు భోజనం మాదిరిగా ఆ సమీప ప్రాంతం అంతా పేరు చేసిన పరిస్థితి. నిజానికి వారి మధ్యలో కూర్చున్న సరిపోలేని పరిస్థితి నెలకొంది. పక్క టేబుల్స్ పై సైతం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనేక రకాల పిండి వంటలు, పళ్ళ రసాలు, నేరుగా తయారు చేసిన వంటకాలు, బయట నుంచి తెచ్చిన తాపేశ్వరం, కాజాలు, పూతరేకులు, లడ్డూలు, అంతకుమించి మధుర పదార్థాలు, అనేక రకాల మధుర పదార్థాలు చూస్తేనే కళ్ళు తిరిగే విధంగా. నిజంగా ముట్టుకోవాలంటే 1374 వంటకాలు ముట్టుకోవాలంటే ఒక రోజు పట్టే విధంగా అన్ని రకాల వంటకాలు ఏర్పాటు చేశారు. అనంతరం నివాసంలోకి కూడా తనదైన శైలిలో స్వాగతం పలుకుతూ సందడి చేశారు. ఏదేమైనా గోదావరి జిల్లాలంటే సంక్రాంతి అంటే గోదావరి జిల్లా, ఇంకా అందులో రికార్డు స్థాయిలో గతంలో కూడా ఒక 500 రకాల వంటకాల వరకు మాత్రమే ఉండేవి. ఈసారి రికార్డు బ్రేక్ చేస్తూ గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాకు సంబంధించి 1374 రకాల వంటకాలతో కొత్తల్లుళ్లకు వంటకాలు సిద్ధం చేశారు. ఈ అద్భుత కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఆదూరు గ్రామంలో చోటు చేసుకుంది. అద్భుతం అంటూ పలువురు పేర్కొంటున్నారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవనే విధంగా కొనసాగుతుంది.